గుండు స్టార్ట్. ఫ్రెండ్స్, మీరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, అలాగే చాలామంది అంటున్నారు అన్న నువ్వు గుండె ఎప్పుడు తీసుకుంటావు, ఆ ఎయిర్స్ తోటి మంచిగా లేవు అట్లా ఇట్లా అని చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చింది గుండు తీసుకునేది, అందుకే ఈరోజు వెమ్లవాడ వెళ్తున్నాం. అంతకంటే ముందు ఇలా సలిబోనం ఎత్తున్నాం. నేను అమాస కదా, ఇలా సలిబోనం వేసి ఎమడాలకు కొండగట్టుకుపోతాం. ఇక శివాజీ ఎత్తు బంగారం మంచి పెట్టి గుండు మొత్తం తీసుడే. మా అభినందన్ కూడా వానెత్తు బంగారం మంచి, వానికి కూడా గుండె. అటు అమ్మవారికి ఏం పేరు అమ్మ, నాకు ఒక డౌట్. మనం ఎప్పుడు చూసినా పొద్దుగా లేసి పోతాం కదా, అంత మబ్బులు ఎందుకు 9-10 గంటలకు పోవచ్చు కదా? 9-10 గంటలకు పోతే మస్తు ఊరందరు వస్తారు, అందుకని మబ్బులు 6 గంటలకు పెడితే ఎక్కువ మంది ఉండరు, జల్ది అవుతుంది మొక్కు. మళ్ళీ ఫస్ట్ మొక్కు మనది అవుతుంది. సబర్ కరో సబ్బు కరో, సబ్బు ముఖానికి ఎట్టూరు కరో. అన్నీ సామాన్ చదిరెత్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుడే అన్నీ కట్టేసినాక కోతులు ఎక్కినా మరి. ఇప్పుడు ఆయనకి పని ఉందని తినబెడుతున్నావా? మరి ప్రేమతో తినబెడతలేవు, ఆయనకి పని ఉందని తినబెడుతున్నావు. పని ఉందనే మళ్ళీ ఆకలితోటి బండి నడపాల్సి వస్తుంది అని చెప్పి. బండి మంచిగా నడపాలంటే నువ్వు తినబెట్టాలి. 2 బండ్లు ఒకేసారి అయితే అటు 10 ఇక్కడ తింది. అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు. వెనక మరి గట్టి పట్టుకో. స్టార్ట్ అయింది. ఇక వెమ్లవాడకైతే ఏరుకున్నాం. ఇప్పుడు దేవుని దగ్గరకు పోయి స్నానం చేసి దేవుని కాడికి పోయి నాకు గుండు ఈరోజే అంట. గండ ఇవి అన్ని కలాస్ ఎట్లుంటాడో మళ్ళా తెలియదు. గుండుతోటి మంచిగా కొట్ట చూద్దాం. అభినందన్, స్నానం చేస్తావా? ఈయనకేమో కొండగట్ల గుండు, నాకేమో ఇక్కడ 5 కత్తర్లు ఇచ్చిన తర్వాత కొండగట్ల గుండు. ఇప్పుడు నన్ను గుండుతోటి చూసి ఏర్పడి ఎత్తులో చేయడు. గిడ ఏమనుకుంటుండ వాటర్ అనుకుంటా. ఆయన బాగానే ఉంటున్నాడు, ఈ మస్తలు ఉండదు. ఏడుస్తుంది చూడు. భయం పడుతుంది బాగా, కానీ నా గుండు చూసి మస్తు మంది సంతోషపడతారు. మస్తు మంది అన్నారు కదా, అన్న ఎప్పుడు గుండు తీసుకుంటావు అని. ఇగో ఇప్పుడు తీసుకుంటున్నా. ప్రాణం కొద్ది ప్రాణంగా పెంచుకున్న ఎంటికలు, సంవత్సరం ఎంటికలు. ప్రాణం కొద్ది కాదు కానీ దేవుని కోసం పెంచుకున్న ఎంటికలు ఈ రోజుతో ఖతమైపోతున్నాయి. ఇప్పుడు ఎంటికలు ఎక్కడ ఉంటాయా? ఏమన్నా కొండ కూడా కొండిచ్చురేనా? గుండు స్టార్ట్. చాలా మంది కామెంట్ చేశారు కదా, బ్రో ఎంటికలు ఎందుకు ఉంచుకుంటున్నావు, ఎందుకు పెంచుకుంటున్నావు అని చెప్పి. అది ఎందుకంటే ఇగో ఇట్లా దేవుని కోసం. ఏం సార్ గుండు కొట్టించావు? పార్టీ లేదా పుష్ప? గుండు కొట్టించినందుక పాపం మొత్తం బ్లడ్ వెళ్తుంది కదా, ఇక తప్పదు. ఎందుకంటే చాలా వెంట్రుకలు పెరిగినాయి కదా, అందుకని వెళ్తుంది. ఇక గుండె అయితే అయిపోయింది. ఒకసారి చూడండి ఎట్లున్నాడో.
కానీ నవ్వకండి, ఎగతాళి చేయకండి, ఎందుకంటే ఇవి దేవునికి ఇచ్చిన ఎంటుకలు కదా, అందుకని చెప్పి నవ్వద్దు. గుండు ఒకటేసారి ఎంటికలు ఉండి 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 ఒకటేసారి గుండె అయింది కదా, అసలు వెరైటీ అనిపిస్తుంది మొత్తం. చల్లగా పడితే గుండుకు చల్లగా వస్తుంది కదా. గుండు ఓయ్ బోడగుండు. ఇప్పుడు వీళ్ళని జోకాలి, వీళ్ళైతే బంగారం మంచి పెట్టాలి. అభినందనను మా అన్నయ్య ఇద్దరికి. శివాజీ ఎత్తు, అభినందన్ ఎత్తు, ఏమల రాయస్సుని పల్లరం మంచి పెడుతున్నా బంగారం. మందికి మంచిగా పెడితే 10 మందికి అన్నం పెట్టాలి, ముగ్గురికి పెడితే ఏమవుతుంది? మా డాడీ ఇక్కడ చాలా మంది డాడీలు ఉన్నారు. ఓకే, మనం లేగాని కట్టేయడానికి టికెట్ కోసం ఇటు వస్తున్నా అన్నట్టు. మొత్తం జారుతుంది. ఓం నమః శివాయ. సేమ్ మన డాట్ లెక్కన ఉందిగా, అప్పుడు ఇసిపెట్టలేమా? ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. గుండుతో దర్శనం అయితే ఇచ్చేసినాం. నేను కాదు, మా బావ. మా చిన్నోనికి కొండగట్లు అవుతుంది. పక్కకున్నాడు. పడుతాం, ఎండ బాగా కొడుతుంది, తొందరగా వెళ్ళాలి. బావా నా గాజులు కొనిస్తావా? కొనిస్తా. ఇవి వేములవాడకి వచ్చినాం కాబట్టి, జాతరకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుపోవాలంటారు కదా, నేను గాజులు వేసుకుంటా. సరే, దా. ఇప్పుడు వేములవాడ రాజన్న దర్శనం అయిపోయింది. ఇప్పుడు బద్ది పోచమ్మ దగ్గరికి వస్తున్నాం కమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడ ఎట్లా ఎడుతుండో, ఎంటికలు ఉన్నప్పుడేమో నవ్విండు, ఇప్పుడేమో ఎడుతుండు. నేనే ఓయ్ పప్పా, ఏం నవ్వుతున్నామా? డ్రెస్ నవ్వుతున్నా? కోడి ఎక్కడ పోతావన్నావా? బొట్టు పసుపు అంట పెట్టు. జై బద్ది పోచమ్మ తల్లికి జై. తాగిరి మా పోషమ్మ, శివుని బిడ్డవే పోషమ్మ, నువ్వు శివశక్తి మా. అమ్మ, అందరి దీపం మారిపోయింది, మీది ఒక్కటే వెలుగుతుంది. వెలుగుతుంది. ఆడ దీపం ఆడ ఉంచుకోమంటే అద్దు, అక్కడికి తీసుకపో, వెలిగే దీపాన్ని ఆరగొట్టద్దు అంటున్నాడు. వెలిగే దీపాన్ని ఆరిపోద్దు, అక్కడ దాకా పో, అది ఎప్పుడు ఆరిపోతే అప్పుడు. అయిపోయింది, ఇట్లనే ఉంచిండు. ఇప్పుడు వేములవాడ దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు కొండగట్టు కోడేనా? ఇప్పుడు కొండగట్టుకోడు. ఇయ్యలే పోదామా?
రేపు ఇవాళ ఒక రోజు నిద్ర తీసి మీరు తీసి రేపు పోవాలి. ఓకే చాదన్నాడు కొంచెం అయినాక రా నువ్వు మేము పోతున్నాం సరే అంటావు. నీకు భయం లేదా? అంటే అందరు మనోళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ భయం లేదు నీకు. అమ్మ కొబ్బరికాయలు ఎంత? నీకైతే 100, అందరికి 20-30. అందరికి 20-30, నాకు 100నా? సరే లాస్ట్ మాట 150కి ఇస్తావా? అన్నా ఒకట అయితే అద్దు. కోయ్ కోయ్ కోండ కోయ్ బండి పూజ మంచి గట్టి పట్టుకో. బండి పూజ వేములవాడనే జరుపుతున్నాం. బండి పూజ చేపిస్తున్నాం. బండి కొని దాదాపు 15-20 డేస్ అవుతుంది. అప్పుడే పూజ చేయించాలి. బట్ ఏంటంటే నాకు ఇక్కడనే వేములవాడలో చేయించుకోవాలని చెప్పి కొద్దిగా ఉండే. అందుకని చెప్పి నేను వేములవాడ వచ్చేదాకా ఎట్లా పొట్టి వెంట్రుకలకు వస్తాం కదా అని చెప్పి అప్పటి నుండి చేయకుండా ఆపిన. ఇక ఇప్పుడు దేవుళ్ళని మొక్కుడు అంతా అయిపోయింది. ఇక బండికి పూజ చేపిద్దామని చేపిస్తున్నాం. ఇక్కడ పంతుల గురించి లెంకుతున్నా. నార్మల్ పంతులు ఇక్కడ ఉంటారు, టెంపుల్ అమ్మ కూడా ఉంటారు, వాళ్ళు చేయరట. అందుకే అక్కడ టికెట్ తీసుకుంటే వాళ్ళు వస్తారు. టికెట్ తీసుకొని పంతులు దొరుకుని వెళ్దాం. స్వామి నాగరాజేశ్వర మీ సన్నిధిలో వాహన పూజకు ఆజ్ఞ ప్రసాదించి నైట్ అందరం కలిసి తినేసినాం. ఇక పొద్దుగా లేవగానే అమ్మ నవ్య కలిసి నైట్ తిన్న బోళ్ళన్నీ తోమేసిర్రు. పూజ అయితే నిన్ననే అయిపోయింది. మళ్ళీ పొద్దుగా లేచి స్నానం చేసి మళ్ళీ వేరిళ్ళు. మా అమ్మోళ్ళు ఇప్పుడు వేయరు. మమ్మీ ఈ దండ ఎక్కడిది మరి? అయితే నిన్ననే మన పూజ అయిపోయింది కదా, మళ్ళీ ఇలా పోయి మంచిగా తిరిగి దేవుడికి పోయి శుక్రవారం కదా అని దర్శనం చేసుకుని వద్దామని మళ్ళీ పోయినాం. దర్శనం చేసుకున్న వారికి పంతులు మనిషికొద్దాం చేసిండు. నందయ్య మీదకి వెళ్ళి తీసి మా మెడలో మనిషి కొట్టేసిండు. ఆ పంతులు పూజారి ఉంటారు కదా, ఆ పూజారి ఏం చేసిండంట, నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆ మెడల కంచెలు తీసి మీ మెడలు వేసిండు అన్నట్టు శుక్రవారం పూట. ఎంత ఆనందం అనిపించింది అంటే మస్తు అనిపించింది. ఓం నమః శివాయ. వెమ్లవాడలో మా మొక్క అయితే అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకున్నాం. నా వెంట్రుకలు కూడా దేవునికి అప్పచెప్పిన. ఇగో నల్లగొండకైతే వచ్చినాం. ఇక్కడ ఆగుతాం అనుకున్నాం, కానీ మా ఫ్యామిలీ ఆగడం లేదు. డైరెక్ట్ కొండగట్టుకే వెళ్తున్నారు. చూడగానే మన కొండగట్టు కూడా వచ్చేసింది. ఇక్కడ మా చిన్నది మా పాపది పుట్టు వెంట్రుకలు ఇస్తాం. మంచిగా దేవుని దర్శనం చేసుకొని పుట్టు వెంట్రుకలు ఇచ్చి మేము అనుకున్న మొక్కులన్నీ తీర్చేసుకుంటాం. ఫ్రెండ్స్, మా దర్శనం అయితే సంతోషంగా పూర్తయిపోయింది. మీరు చాలామంది అడిగిరు కదా గుండు చేసుకో శివజన్న అని. ఇప్పుడు గుండుతో చూసిరు కదా, ఫుల్ హ్యాపీయా. అయితే మా బావ గుండు చూసి ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. అంటే నాకు గుండు నచ్చిన వాళ్ళని కామెంట్ చేయమంటున్నావా? నేనైతే ఫస్ట్ లైక్. అయితే ఒక ఫన్నీ మూమెంట్ ఉంది. ఒకటి కాదు, 2. మనం రోజు నిత్యం చేసే కొన్ని పనులు ఉంటాయి. అయితే ఒక రోజు వేయకపోతే మనకు వేరేట్ అనిపిస్తుంది కదా, అట్లనే నాకు ఒకటి జరిగింది.
ఏంటిదంటే స్నానం చేసి వచ్చిన దువ్వనే లెంకుతున్నా. అసలు ఎందుకు లెంకుతున్నా నాకే తెలియదు. నాకు ఉండేదే గుండు, అసలు దువ్వని ఎందుకు లెంకుతున్నా. అది లెంకినాక మస్తు అంటే మస్తు నవ్వుకున్నా. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మేము వెమ్లవాడకి వెళ్ళి కొండగట్టుకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళ కూతురు నన్ను చూసి మస్తు భయపడ్డది. ఇగో చాందిని ఇట్రా. ఇగో ఇప్పుడు భయపడతలేదు కదా, మంచిగా ఉన్నది కదా. ఫస్ట్ చూడు ఎట్లా భయపడ్డదో. చాందిని ఓలాలు 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 నేను శివాజీ బాబాయ్ పో పో బాబాయ్ పో. ఎందుకు భయపడుతున్నా? బరువు అదా నేను శివాజీ బాబాయ్ చూడు నా గుండె ఎంటికలు తీసుకున్నాడు. ఓలా అనుకుని భయపడుతుందిరా. ఎంటికలు ఉన్నప్పుడు మంచిగా వచ్చింది కానీ శివాజీ బాబాయ్ ₹1 శివాజీ బాబాయ్ చాకెట్ బిస్కెట్ అని వస్తుంది. ఇప్పుడు గుండె భయపడుతుంది. ఆ చాందిని ఏం కదా ఎటువా ఇద్దా ఏం ఓళ్ళు బాబాయ్ లేడా? శివాజీ బాబాయ్ లేడా? శివాజీ బాబాయ్ భయపడిస్తుండా? దా ఇట్రా భయపడందా. వెమ్లవాడ కాడ మంచిగా దర్శనం చేసుకొని కొండగట్టుకు వచ్చేసినాం. మా పిల్లల గుండ్లు అయినాయి, ఇద్దరికి గుండ్లు తీసినాం. అలాగే దేవుని దర్శనం మంచిగా చేసుకున్నాం. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళు మాకు మీకు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పారు. అవన్నీ కలిసి నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఇప్పుడే పెడతా అనుకున్నా కానీ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది, చూస్తేందుకు బోర్ కొడుతుంది కదా. అందుకోసమే అది వేరే పార్ట్ చేసిన. నెక్స్ట్ వీడియోలో కొండగట్టు దర్శనం వస్తుంది, చూసేయండి. ఇప్పుడైతే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.